ప్రస్తుతము నేను ఈజిప్టులో అలెగ్జాండ్రియా దాటి కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళుతున్నాను. సో దీనికి సంబంధించిన వివరాలంతా కూడా ప్రేమ్ టాక్స్ ఓటీటీలో త్వరలోనే విడుదల అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మాత్రము మంచి కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ ఏమిటి అంటే, మీరు ఒక సీన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, అక్కడ తీవ్రవాదులు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. చేసి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ క్యాంపులు అనే వాటిని ఏర్పాటు చేస్తారు. సడన్గా ఒక రాత్రి మీకు ఆకాశం నుంచి పిడుగు పడినట్టుగా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, అంటే ఇండియన్ పారాట్రూపర్స్ అని అంటారు. సో వీళ్ళు వాళ్ళ మీద విరుచుకుపడి అక్కడికక్కడ వీళ్ళ మీద కాల్పులు అంటే దాడులు జరిపి వీళ్ళను పూర్తిగా అక్కడ మట్టి కరిపించి మళ్ళీ భారత్లోకి వచ్చారు అనుకోండి. ఈ సినారియో ఎలా ఉంటుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, డిఆర్డిఓ అని అన్నప్పుడు మిజైళ్లు పరీక్షలు వీళ్ళు ఎక్కువగా చేస్తారు. అంటే డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక సంస్థ కాబట్టి మీకు మిజైల్స్ ఎక్కువ, మిజైల్ టెస్టులు ఎక్కువ. అలాంటిది మొన్న వీళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టించారు అని చెప్పి ఇవాళ ప్రముఖ పత్రికలంతా పెద్ద పెద్ద కథనాలు అనేవి వీళ్ళు రాస్తున్నారు. ఏంటండి ఇది అంటే, చెప్పాను కదా మీకు, తీవ్రవాద క్యాంపులు సడన్గా ఆకాశం నుంచి ఊడి పడడం ఎలా జరుగుతుందండి? ఆకాశం నుంచి ఊడి పడడం ఏంటి అంటే 32,000 అడుగులు ఫ్రెండ్స్, 32,000 అడుగుల పైన మన భారత్కు సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఈ పారాట్రూపర్స్ ఒక అద్భుతాన్ని సృష్టించారు. దీనినే మిలిటరీ కాంబాక్ట్ పారాచూట్ సిస్టమ్ అని అంటారు. అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పారాట్రూపర్స్ మీకు ఏకంగా 32,000 అడుగులు పైకి వెడతారు. మీకు గగనతలములో ఒక విమానంలోకి వెడతారు. ఎవరు ఎక్కడ ఏ ఒక శత్రువు యొక్క రేడార్ దీన్ని పసిగట్టడం అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడు మీరు మౌంట్ ఎవరెస్ట్ వినే ఉంటారు కదా. మౌంట్ ఎవరెస్ట్ యొక్క సబ్మిట్ పాయింట్కి వెళ్ళాలి అనుకోండి, లిటరల్గా 29,000 అడుగులండి. 9 కిలోమీటర్లు మీరు నడవాలి, ఒక కొండ పైన నడవాలి. సో కొంతమందికి మాత్రమే ఇది సాధ్యం. అలాంటిది 32,000 అడుగులు మీరు ఒక విమానంలోకి వెళ్ళి అక్కడ నుంచి దూకడం అంటే ఏంటి, స్కైఫాల్ అంటారు చూసారా, స్కైఫాల్. సో మన పారాట్రూపర్స్ ఈ పని. సో ప్రపంచంలో భారతీయులు ఏమిటి అనేది మనం విడమరిచి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన పారాట్రూపర్స్ ఒక 35,000 అడుగులు, మనం 32 అని మాట్లాడుతున్నాము, వాళ్ళు 35,000 అడుగులు వాళ్ళు ఇలాంటి స్కైఫాల్ అనేది చేయగలిగారు. రెండవ ప్లేస్లో మనమే. ఇక రష్యా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 32,000 ఫీట్ వాళ్ళ సైనికులు. ఫ్రాన్స్ వాళ్ళైతే 29,500 అడుగులు. సో ఈ డేటా అంతా మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. సో మనము రెండవ పొజిషన్లో ఉన్నాం. ఎందుకండి? ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు ఈ స్కైఫాల్ చేయాలి, ఎందుకు ఇలా దూకాలి అంటే ఆల్రెడీ చెప్పాను. తీవ్రవాదులు అన్నప్పుడు మనం పెద్ద పెద్ద మిజైళ్లు వాడడం మీకు వేల కోట్లలో ఖర్చు అవుతుందండి. అట్ ది సేమ్ టైం మీకు వాళ్ళ శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా. సో దానిని పెట్టుకొని మన మిజైళ్లను లేదా మన యొక్క యుద్ధ విమానాలను వాళ్ళు పసిగట్టగలరు. సో అలా కాకుండా సైలెంట్గా తీవ్రవాదులను మీరు లేపేయాలి, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. అప్పుడేం చేస్తారు? సైలెంట్గా అడవుల్లో ఇలాంటిది పారాట్రూపర్స్ ఇలా దిగడం ఎవరు గమనించలేరు. ఈ పనిని మీరు సక్సెస్ఫుల్గా చేయగలరు. ఇప్పుడు ఇదంతా గమనించారనుకోండి. ఇప్పుడు విశాల్ లకేష్ అని చెప్పి ఈయన మన వింగ్ కమాండర్. సో ఈయన డిఆర్డిఓ యొక్క శాస్త్రవేత్తలతో కలిసి ఇప్పుడు హైపోక్సియా అంటారు, తెలుసా మీకు? హైపోక్సియా అంటే మీకు ఆక్సిజన్ అందక మీరు సతమతం అవ్వడం. మరి 32,000 అడుగుల్లో ఉంటారు కదా, మీకు ఆక్సిజన్ అందదు. అప్పుడు మన సైనికుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మన పారాట్రూపర్స్ యొక్క కెపాసిటీ ఏంటి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఏమిటి, ఇదంతా కూడా వీళ్ళు గమనిస్తారు. ఇప్పుడు మీరు హైపోథర్మియా అన్నారు అనుకోండి, మీకు గడ్డ కట్టే ఐసు అందులో కాలు పెట్టడము, ఫ్రాస్ట్ బైట్ లాంటివి జరగడం చూడండి. మనము మన దేశము కోసము ఈ సైనికులు
వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్ని సాహసాలు చేస్తున్నారు అంటే ప్రపంచంలో కొన్ని దేశాల సోల్జర్స్ మాత్రమే చెయ్యగలిగే పని. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, ఎన్ని రకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇదంతా చూసారనుకోండి, వాళ్ళకన్నా మనకు తక్కువే. కానీ ధైర్య సాహసాలలో మన భారత్ యొక్క ట్రూపర్స్, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ముందు ప్రపంచంలో ఎవరు నిలబడలేదు. దీన్ని మాత్రం మనము 100% చెప్పగలం. ఎందుకు? హిమాలయాల్లో 20,000 అడుగుల పైన మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక దేశానికి ఇట్లాంటి పరిస్థితి అనేది ఉండదు. మన సైనికులకు ఉంటుందండి. సియాచిన్ దాకా వెళ్ళి మన రక్షణ అనే దాన్ని వీళ్ళు చూస్తారు, నిర్వహిస్తారు. ఒక రక్షణ కవచం ఎక్కడ? సియాచిన్. వరల్డ్లో ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. మీకు -60 డిగ్రీలు చలి ఉంటుంది, మన వాళ్ళు అక్కడ ఉంటారు. ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన సైనికుడు అక్కడ ఉండలేడు, నిలబడలేడు, మన వాళ్ళు నిలబడతారు. మరి అలాంటిది ఆక్సిజన్ తగ్గినప్పుడు మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయగలరు? అలాగే శత్రువులను టార్గెట్ చేస్తే, ముఖ్యంగా మీరు LOC అనండి, LAC అనండి, ఇక్కడ మీరు ఒక సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించాలి. అంటే మన మిజైళ్ళు, యుద్ధ విమానం అలా కాదండి. సైలెంట్గా వెళ్ళి మీ సైనికులను అక్కడికక్కడ టార్గెట్ చేసి, అంటారు చూసారా ప్రిసిషన్ గైడెడ్ మ్యూటేషన్ అని చెప్పి, ఆ టైపులో. అంటే ఒక హ్యూమన్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ అనుకోండి, మీకు ఒక బాంబ్ అనుకోండి, ఎలా పేలుతుంది? సో ఆ పద్ధతిలో వీళ్ళు వెళ్ళడము, వాళ్ళ మీద మీకు బాంబుల వర్షము కూడా కురిపించడము, మళ్ళీ అటు నుంచి పారాచూట్లో ఎగురుకుంటూ భారత్ వైపు వచ్చేయడము, ఇదంతా కూడా మనము చెయ్యగలము. మరి ఇప్పుడు DRDO ఎందుకు ఉందండి అంటే, DRDO మన డిఫెన్స్ రంగానికి, ముఖ్యంగా ఈ పారా ట్రూపర్స్కి ఎలాంటి పారాచూట్లు ఇవ్వాలి, ఎంత వేగంలో ఇవి ఎగరగలగాలి, ఎంత హైట్ దాకా ఇవి వెళ్ళగలవు, వీళ్ళ చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండాలి, ఈ ఆయుధాలు ఉన్నప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్గా మీకు ఈ శత్రువులను ఎదుర్కోగలరా, లేదా కొత్త రకమైన ఆయుధాలు కావాలా? ఫ్రెండ్స్, ఒక్క విషయం అండి, ఈ టోటల్ ఆపరేషన్ నేను చెప్తున్నా మిలిటరీ కాంబాక్ట్ పారాచూట్ సిస్టమ్ ఏదైతే చెప్తున్నానో మన వింగ్ కమాండర్స్ నిర్వహిస్తున్నారో, టోటల్గా ఇది మేక్ ఇన్ ఇండియా అండి. ప్రతి ఒక్క అస్త్రము కూడా భారత్లోనే తయారయ్యింది. అందుకే చెప్తున్నాను, అమెరికా తరువాత ఇంత గొప్ప పని చేయగలిగిన ఒకే ఒక దేశము భారత్. మామూలుగా వీడియోస్ చూడండి, DRDO వాళ్ళ వీడియోస్ని విడుదల చేశారు. అందులో 32,000 అడుగుల పైన నుంచి మన సైనికులు ఇలా దూకడము, ఆ స్కైఫాల్ అనేది చూడడానికే గూస్ బంప్స్ అనేవి వస్తున్నాయి. అంటే మీరు ఒక యుద్ధ నిపుణుడు అనుకోండి, మీరు దీన్ని ఎలా చూస్తారు అంటే, మనము శత్రువు యొక్క భూభాగం అనకూడదు, ఆకాశంలోకి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోతామండి. వాడికి తెలియదు, వాడి రేడార్సో ADS అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమో దీనిని పసిగట్టలేదు. అంత హైట్లో ఒక, మీకు ఎలా చెప్పాలంటే, ఒక కార్గో జెట్ ఎగురుతుంది చూసారా, 10 కిలోమీటర్ల ఆకాశం పైన. అక్కడ మీ సైనికులు ఉన్నారు, వాళ్ళు శత్రువులను టార్గెట్ చేస్తున్నారు. 30 కిలోమీటర్స్ దాకా వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళి ఒక తీవ్రవాది అనండి, లేదా పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్మీ క్యాంప్ అనండి, వాటి మీద దాడి చెయ్యాలి అన్నప్పుడు ఇలాంటి ట్రైనింగ్ ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే చెయ్యగలిగే ట్రైనింగ్. అలాంటిది తీసుకుంటే మన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మన యొక్క ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది? ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అని మాట్లాడుతున్నాం కదండి. ఆ పరిస్థితిలో DRDO వాళ్ళు మిజైల్ టెస్ట్లు మాత్రమే కాదు, మా సైనికులను కూడా పూర్తి స్థాయిలో మేము సిద్ధము చేస్తున్నామని చెప్పి ఇలాంటి ఒక పరీక్షను నిర్వహించి ఈ ప్రపంచానికి చూపించారు. ఇంత ఒక అద్భుతము భారత్లో జరిగింది. DRDO వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి చేసి చూపించారు. సో విన్నప్పుడు, ఇలాంటి ఒక వార్త విన్నప్పుడు నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది. అసలు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.